వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు దక్షిణామూర్తిని కలవడానికి వెళ్ళిన సుమిత్ర షాకింగ్ నిజం తెలుసుకొని కుప్పకూలిపోతుంది. మరి అసలు ఏం జరిగింది? దక్షిణామూర్తి బయటపెట్టిన షాకింగ్ నిజం ఏంటి? మరి సుమిత్ర ఏం చేయబోతుంది? అసలు సీరియల్ ఎలాంటి మలుపు తిరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే తన కన్న తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పిన కొంచెం కూడా చెల్లించలేకపోతుంది. ఒకవైపు కన్న తండ్రికి అలా ఉందన్న బాధ మనసులో ఉన్నా కూడా తన తండ్రి చేసిన ఆ తప్పుని తలుచుకొని అసలు తన తండ్రిని క్షమించకూడదనే నిర్ణయం అయితే తీసుకుంది సుమిత్ర. అయితే కార్తిక్ తనకు తెలియకుండా తన చేతే రక్తం ఇప్పించి తన ఆగర్భ శత్రువుని బ్రతికించాడని చాలా కోపం వస్తుంది శివనారాయణకు. ఎందుకంటే జ్యోత్స్న చాలా రెచ్చగొట్టేలా మాట్లాడి శివనారాయణని బాగా రెచ్చగొట్టి మాట్లాడి కార్తిక్ చెంప చెల్లు మనిపించేలా చేస్తుంది. అయితే కార్తిక్ మాత్రం తన బాధని వ్యక్తపరుస్తాడు. అయినా నువ్వు నేర్పించిన ఈ మంచి పాఠాలే నేను నేర్చుకున్నాను తాత. నువ్వు నేర్పించిన మంచి లక్షణాలే నాలో ఉన్నాయి. నీ పెంపకంలో పెరిగాను. నేను అలా ఒకరు రోడ్డు మీద చస్తూ ఉంటే వాళ్ళ చావు వాళ్ళు చావని అని వదిలేసి నేను వెళ్ళిపోలేను కదా. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తాత? నిజంగా నేనే కాదు, నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని నువ్వు చూస్తే కాపాడకుండా ఉండలేవు. అది నీ మనస్తత్వం కాదు. ఒక్కసారి నీ మనస్సాక్షి మీద చేయి వేసుకొని చెప్పు తాత అంటూ కార్తిక్ శివనారాయణను నిలదీస్తాడు. అయితే ఇదంతా కూడా అత్తకు ఇంకా మామయ్యకి తెలిసే జరిగింది. అయినా వాళ్ళు కూడా తన కొడుకుని కాపాడుకోవాలని తన కొడుకు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చేస్తున్నారు అని అనగానే శివనారాయణకు కాస్త కోపం వస్తుంది. ఎందుకంటే అసలు నిజం శ్రీధర్కి కాంచనకి తెలిసినా కూడా నా దగ్గర చెప్పలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ వాళ్ళ మీద కాస్త కోపం అయితే తెచ్చుకుంటాడు. కానీ ఏంటత్తా, నీ కన్న తండ్రికి ఎలా ఉందని కనీసం అడుగును కూడా అడగట్లేదు. అంత పాపం చేశాడా? ఓకే, తను పాపమే చేసుండొచ్చు, నేరమే చేసుండొచ్చు, ఘోరమే చేసుండొచ్చు. కానీ ఒక్క విషయం అత్త, తను నీ కన్న తండ్రి. ఎంత కాదనుకున్నా, ఎంత కఠినాత్ముడైనా తను నీ కన్న తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి. అలాంటిది ఒక్కసారి చూడడానికి వెళ్తే ఏమవుతుంది అనగానే చూడమ్మా, నేను ఎవ్వరిని ఆపను, ఎవ్వరికి నేను శత్రువుని కాదు. అయినా వాడు నాకు ఆగర్భ శత్రువు, నాకు ఎప్పటికైనా శత్రువే అవుతాడు. కానీ నా శత్రువుని నేనే రక్తం ఇచ్చి మరీ కాపాడుకున్నానని తెలిసి నాకు చాలా గిల్టీగా ఉంది. కానీ ఒక ప్రాణం నా వల్ల నిలబడినందుకు సంతోషంగానే ఉంది. కానీ ఇక మీదట ఎప్పుడు కూడా నాకు తెలియకుండా ఇలాంటి నాకు ఇష్టం లేని పనులు చేస్తే మాత్రం ఈ ఇంట్లో నీకు అదే శాశ్వతంగా చివరి రోజు అవుతుంది, జాగ్రత్త అంటూ కార్తిక్కి దీపకు వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు శివనారాయణ. అయితే అసలు ఏం జరిగింది మాస్టరు? అసలు ఎందుకు దక్షిణామూర్తి తాత అంటే శివనారాయణ తాతకు ఎందుకు అంత కోపం? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, చూడు కార్తిక్, అవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పటికే దక్షిణామూర్తి పేరెత్తితేనే నాన్న అల్ల కల్లోలం చేస్తున్నాడు. నువ్వు ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు అతన్ని కాపాడి. కానీ ప్రాణం విలువ తెలిసిన వాడివి కాబట్టి నేను ఏమీ అనలేకపోతున్నాను. కానీ ఇంతకు మించి దక్షిణామూర్తి గురించి నువ్వు ఒక్క విషయం కూడా అడగడానికి వీల్లేదు అంటూ వాళ్ళ అమ్మ అయితే కవర్ చేస్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ఎలా ఉందో అని కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది సుమిత్ర. ఆ తర్వాత కార్తిక్ని పక్కకు పిలిచి మాట్లాడుతుంది. కార్తిక్, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఇలా పక్కకు రా అని చెప్పేసి కార్తిక్ని అయితే పక్కకు తీసుకువెళ్తుంది. ఏంటత్త, ఏమైంది అనగానే, మీ తాతయ్య నిన్ను కొట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎప్పుడూ లేని నీ మీద చేయి చేసుకుంటాడని అసలు అనుకోలేదు. కానీ నిజంగా నువ్వు చేసింది తప్పే కార్తీక్ అనగానే, ఇప్పటికీ నువ్వు తప్పనే అంటున్నావా అత్త? అయినా తాతని బ్రతికించుకోవడంలో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. ఆయన నా మేనత్తకి జన్మనిచ్చిన తండ్రి. అలాంటప్పుడు నేనెందుకు వాళ్ళని తప్పు చేశానని ఫీల్ అవుతాను? ఇప్పటికీ నేను తప్పు చేసినట్టు ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను మనిషి ప్రాణం పోకుండా కాపాడాను. అందులోనూ మా అత్తకి తండ్రి, కన్న తండ్రి, జన్మనిచ్చిన తండ్రి. అలాంటిది నేనెందుకు బాధగా ఫీల్ అవుతాను అంటూ అనగానే,
అంటే అది కార్తీక్, నిజం చెప్పత్తా, నీ మనసులో నీ కన్న తండ్రిని చూడాలని కుతూహలం లేదంటావా? ఆ ఆరాటం, ప్రేమ నీ మనసులో లేదంటావా అంటూ కార్తీక్ అనగానే ఇక కార్తీక్ గురించి ఎదురు సమాధానం చెప్పలేకుండా ఊపేసుకుంటుంది. చూడత్త, నీ కళ్ళలో తిరుగుతున్నాయి ఆ కన్నీళ్ళే దీనికి సమాధానం. అయినా నువ్వు ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు, తాతకు కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే నువ్వు మీ నాన్నని చూద్దు పద అనగానే, నాకు ఇష్టం లేదు కార్తీక్ అనగానే, ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పొత్తా? అయినా నీ తండ్రి ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికే కదా నన్ను పక్కకు పిలిపించావు. ఎక్కడ ఉన్నాడు, ఏ హాస్పిటల్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన గురించి ఎవరైనా వచ్చారా లేదని తెలుసుకోవడానికే కదా నువ్వంతా నాకు ఫోన్ పక్కకు పిలిపించి మాట్లాడింది అనగానే, అది అంటూ అలాంటిదేం లేదు, నాకేదో కొంచెం పనుండి పిలిచాను అనగానే, నీ తడబాటులోనే అర్థమవుతుందత్త, నువ్వు ఇంకేమీ చెప్పకు, పద నాతో పద అని చెప్పేసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా సుమిత్రనైతే కార్తీక్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత సుమిత్ర వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటుంది. నాన్న అంటూ ప్రేమగా పలకరిస్తుంది. అయితే నిద్రలోంచి స్పృహలోంచి బయటకు వచ్చిన దక్షిణామూర్తి కూతుర్ని చూడగానే చాలా సంతోషిస్తాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే వెంటనే కార్తీక్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అర్జెంటుగా వెళ్ళాల్సిన పని రావడంతో కార్తీక్ అయితే, అత్త నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు మాట్లాడుకోండి, నేను ఆ తర్వాత క్యాబ్ బుక్ చేస్తాను, క్యాబ్లో వెళ్ళండి అనగానే, అలాగే కార్తీక్, కానీ ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే అనగానే, తాతకేం తెలియదులే, నువ్వు గుడికి వెళ్ళావని చెప్తాను అని చెప్పేసి అనగానే, అలాగే కార్తీక్ అని చెప్పేసి కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు. చూడమ్మా, నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు, అది నీకు అర్థం కావట్లేదు అనగానే, నీ ఇంట్లోనే నీకు చావు రూపంలో ప్రమాదం పొంచి ఉంది అనగానే, ఏం మాట్లాడుతున్నావు నాన్న? అయినా నేను నిన్ను చూడ్డానికి వచ్చినందుకు నువ్వు నా ఇంట్లోనే నాకే హాని తలబెడుతున్నారని అబద్ధాలు చెప్తున్నావా? అసలు నువ్వు ఇంకా మారవా నాన్న అంటూ అనగానే, నేను మారడం కాదు, నువ్వు నీ కళ్ళు తెరుచుకొని అసలు నిజాలేంటో కనుక్కో. అసలు నువ్వు ఆ ఇంట్లో ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నావో నీకు తెలియట్లేదు. అసలు నేను ఇన్నాళ్ళు నీ కంట కనబడకుండా దూరంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా అని అనగానే, ఏంటి నాన్న, ఏంటి ఆ కారణం అనగానే, నేను ఇన్నాళ్ళు నీకు కలవకుండా నీతో మాట్లాడకుండా చేసింది ఆ పారిజాతం అనగానే, ఏంటి పారిజాతం అత్తయ్య ఇదంతా చేశారా? ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అనగానే, అవును, తన గురించి అసలు నిజం ఎక్కడ బయట పెడతానో అని ఇదంతా చేసింది. అసలు నీకు డెలివరీ అయినప్పుడు చాలా జరిగాయి, అవి నేను శివనారాయణతో చెప్పేసరికి శివనారాయణ మీకు నా మీద లేనిపోనివన్నీ చెప్పి నన్ను ఆ ఇంట్లో మళ్ళీ ఎప్పటికీ ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా చేసింది. అలాగే నా మీద లేనిపోని నిందలు వేసింది. కనీసం నేను నా తప్పేంటో చెప్పుకునే ప్రయత్నం కూడా చేయనివ్వలేదు. అలాగే నా భార్య చావుకి కారణమయ్యింది ఆ పారిజాతం. అసలు పక్కలో పామును పెట్టుకొని నువ్వు జీవితాన్ని సాగదీస్తున్నావంటే నువ్వు నమ్ముతావా అనగానే, ఏం మాట్లాడుతున్నారు నాన్న? పారిజాతం అత్తయ్యకు కాస్త నోటి దురుసుతనం ఎక్కువే, కానీ మనుషుల్ని చంపేటంత, అలాగే మనుషుల్ని కుటుంబాల నుంచి దూరం చేసేటంత కాదు. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఈ విషయంలోనే మనకు ఇంతకు ముందు గొడవైంది, మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొస్తున్నావు అంటూ అనగానే, అది కాదమ్మా, నేను చెప్పేది నిజం. ఆ రోజు హాస్పిటల్లో నీకు డెలివరీ అయినప్పుడు నీకు పుట్టిన బిడ్డని తను మార్చేసింది అనగానే, ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు ఇంకా మారలేదా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా లేనిపోని కల్పించి చెప్పొద్దనగానే, నువ్వు కన్న బిడ్డ మీద ఒట్టు, నేను కన్న బిడ్డ మీద ఒట్టు అంటూ అనగానే, ఏం మాట్లాడుతున్నావు నాన్న అంటూ షాక్లో ఉండిపోతుంది సుమిత్ర. అవును, పురిట్లోనే నీ బిడ్డను ఆ ఉయ్యాలలోంచి తీసుకెళ్ళి ఒక సైదులు అనే అతనికి ఇచ్చింది. అయినా అసలు నిజంగా నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? ఆ ఇంట్లో ఉన్నది నీ కన్న బిడ్డ కాదు, ఆ ఇంటి అసలైన వారసురాలు కాదు. అలాగే ఆ ఇంటి అసలైన వారసురాలు కోసం నేను చాలా వెతికాను, తిరిగాను, కానీ ఆ ఇంటి వారసురాలు జాడ కనిపెట్టలేకపోయాను. కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్తాను, ఆ ఇంట్లో వారసురాలుగా చలామణి అవుతున్నది జ్యోత్స్న. ఆ జ్యోత్స్నకి ఆ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. అంతేకాదు ఆ జ్యోత్స్న ఎవరు కాదు, దాసు కన్నబిడ్డ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏం మాట్లాడుతున్నావు నాన్న అనగానే,
అవునమ్మా. నీ కన్న బిడ్డని నీ పొత్తిళ్ళలోంచి జ్యోత్స్నని నీ పొత్తిల్లో పడుకోబెట్టి, నీ కన్న బిడ్డని పొత్తిల్లోంచి మార్చి, ఒక రౌడీకి ఇచ్చి చంపేయించాలని ప్లాన్ చేసింది పారిజాతం. ఆ విషయంలో నేను చూశానని నన్ను కూడా చంపేయించాలనుకుంది. కానీ నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఆ తర్వాత నన్ను ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నన్ను అంతం చేయాలని చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. ఇన్నాళ్ళు నేను రాకుండా ఉండడానికి శివనారాయణకు నాకు మధ్య అసలు చెప్పలేనంత దూరాన్ని పెంచింది. ఒకప్పుడు ఎంతో ప్రాణమిత్రులుగా ఉన్న మేము ఇప్పుడు బద్ధ శత్రువులుగా తయారవ్వడానికి కారణం కూడా ఆ పారిజాతమే. నేను శత్రువులని తెలిసినా కూడా నాకు రక్తం ఇచ్చి నన్ను కాపాడాడు శివనారాయణ. నేను ఆయన రుణం తీర్చుకోవాలి. ఆ ఇంటి అసలైన వారసురాలు ఎక్కడున్నా నేను కనుక్కొని తీసుకువస్తాను. నువ్వు అప్పటి వరకు ఆ జ్యోత్స్నతో చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే ఆ జ్యోత్స్నే నీ కన్న కూతురు కాదు అన్న విషయం నీకు తెలుసన్న విషయం జ్యోత్స్నకి తెలియనివ్వకు. అది తెలిస్తే నీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అలాగే నీతో పాటు నీ కుటుంబానికి కూడా చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. కాబట్టి నా మాట విని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమిత్ర. నీ ఆరోగ్యంతో పాటు ఆ ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. నాకు ఎంతో ఎక్కువ కాలం పట్టదు. ఖచ్చితంగా ఆ ఇంటి అసలైన వారసురాలు ఎక్కడుందో కనుక్కుంటాను అంటూ ఈ విషయం అప్పటి వరకు ఎవరితో చెప్పకు. ఎవరికి చెప్పినా జ్యోత్స్నకి తెలిసిపోతుంది. ఆ జ్యోత్స్న పారిజాతం తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాగైనా మనకు నిజం తెలుసని తెలిస్తే కుటుంబం మొత్తాన్ని లేపేసినా లేపేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు అంటూ దక్షిణమూర్తి అయితే సుమిత్రకు చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి సుమిత్రకు అసలు నిజం తెలియాలని దక్షిణమూర్తి అన్ని విషయాలు గుచ్చినట్టు చెప్పాలని, అలాగే దక్షిణామూర్తి ద్వారా జ్యోత్స్నకి పారిజాతంకి బుద్ధి రావాలని, దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.